నేను మీ మధునండి. ఈరోజు పన్నీర్ కడాయి కర్రీ చేశానండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్‌లో తయారు చేసే ఈ పన్నీర్ కడాయి కర్రీ చాలా ఎక్కువ టైం పడతదని మీరు అనుకోబాకండి. నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. కొంచెం కొత్తల్లో చేసేటప్పుడు భయం ఉంటాది గానీ, ఒకసారి వీడియో చూడండి. అన్ని ఐటెమ్స్ తెచ్చుకోండి. వీడియో చూస్తూ ఎందుకంటే నా వీడియోస్ అన్నీ స్లో ప్రాసెస్‌లో ఉంటాయి గదా! అలా చూసినప్పుడు నేను ఇలా మనకు అనుకూలంగా స్పైసీగా ఉండేటట్టు చేస్తాను కదా! వీడియో తీయటానికి ఒక ఆర్ట్ ఉండాలి. తయారు చేసిన దాన్ని అవతల వాళ్ళకి నోరు ఊరించేటట్టు ఉండాలి కదా! కాజుతో స్టార్ట్ చేద్దామా? ముందుగా అయితే టమోటాలు ఒక 2 తీసుకోండి. నేనైతే ఒక ముగ్గురు మనుషులకు అనుకుంటున్నాను కర్రీ. నేను ముగ్గురిని అనుకున్నానంటే 6 మందికి సరిపోతుందని అర్థం చేసుకోండి. ఇప్పుడైతే మీడియం సైజుగా టమోటాలు అయితే కట్ చేసుకుని కచాబిచా కచాబిచా కాకుండా ఒక మీడియం సైజు కట్ చేసుకోండి. పండిన టమోటాలు తీసుకోండి. మరీ పచ్చి టమోటాలు వద్దండోయ్. ఏమంటారు? ఈ పన్నీర్ కడాయి కర్రీ టేస్ట్ అయితే ఎలా ఉంటుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బటర్ నాన్ను పన్నీర్ కర్రీ కంపల్సరీ ట్రై చేస్తాం. మన ఇంట్లో ఎందుకు చేయకూడదు? ఆ టేస్ట్ కోసమే హోటల్‌కి ఎందుకు వెళ్ళాలి నేను అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మీ మధు ఈ కర్రీ అయితే తీసుకొనొచ్చింది. తెల్లపాయలు, అల్లం, కాజు తీసుకోండి. కాజు ఎక్కువ క్వాంటిటీ పెట్టిందని మీరు అనుకోబాకండి. కనీసం ఒక 5, 6 కాజు పీసులైతే తీసుకోండి. చాలా గుడ్ క్వాలిటీ అయిన కాజుని తీసుకున్నాను గదా! ఇప్పుడు ఇందాక టమోటాని ఏ సైజులో తరుక్కున్నామో అదే సైజులో మనం ఆనియన్స్‌ని కూడా తరుక్కుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్‌ని వేసుకుందాం. ఏది పదార్థాన్ని కూడా హైలో పెట్టకుండా సిమ్‌లోనే మేక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అల్లం వేసుకొని నెక్స్ట్ తెల్లగడ్డలు వేసుకొని పొక్కు తీయలేదనుకోబాకండి. నాకు పీచు పదార్థం చాలా అవసరం. అందుకోసం మీకు పీచు పదార్థం వద్దురా అనుకున్నప్పుడు తీసేసేయండి. కాజు వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకుందాం. ఏది మనం హైలో పెట్టుకోకుండా నెక్స్ట్ టమోటాలు యాడ్ చేసుకుందాం. సిమ్లోనే ఒక 20% మనకి ఇవి వేగాలి. అలా అలా వేగేటట్టుగా కలిపేసేసి స్టాప్ చేసేసుకోవాలి. ఎందుకంటే మన మసాలా ఇదేనండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవటం. నెక్స్ట్ బఠానీలు తీసుకుందామని చెప్పి చిక్కుడుకాయలు వేస్తుంది ఏందిరా మధు అనుకుంటున్నారా? చిక్కుడుకాయలు కాదు సామి. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొని వచ్చా. ఇలాగే తెచ్చుకొని నాకు అవసరమైనప్పుడు కొన్ని బఠానీలు తీసుకుంటా. వీడియోకి బాగుంటుంది కదా, కంటికి చూసేదానికి ఒక మంచి బ్యూటిఫుల్ అట్రాక్షన్గా ఉంటుందని ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని లైట్గా బాయిల్ చేసుకున్నాము. పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అలా బాయిల్ అయ్యి ఇలా తీసేస్తే బాగుంటుంది. ఇందాకటి మన కాజు టమోటా ఉంది కదా, చల్లారిన తర్వాత దాన్ని నీట్గా మిక్సీ పట్టిండి. వాటర్ గట్రా ఏమీ వేయకుండా మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడైతే మన బ్యూటిఫుల్గా ఉండే క్యాప్సికమ్ 2 తీసుకొని 2 కూడా అవసరం లేదండోయ్. ఒక్క క్యాప్సికమ్ చాలు. ఇందాక మసాలా చూడండి మిక్సీ పట్టినాక మీరు బరకగా కావాలన్నా ట్రై చేయొచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా మిక్సీ పట్టేసుకోండి. చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉండేటట్టు చేస్తుంది కదా. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టము. అయితే అన్ని కోర్సులు నేర్చుకున్నానే కానీ ఈ ఫోటోగ్రఫీ అనేది నేర్చుకోలేకపోయాను. అందుకోసమే ప్రతి దానిని నేను క్షుణ్ణంగా వీడియో తీసేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. కొత్తిమీర ఆనియన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా.
ఇంకపోతే అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. మన పన్నీర్ ఉంది కదా, ఫ్రిడ్జ్‌లో నుంచి తెచ్చి మనము పక్కన పెట్టుకున్నామంటే కొంచెం కూలింగ్ తగ్గుతుంది. ఏమంటారు? ఇప్పుడైతే ఇందాక ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిల్ని కొంచెం మీడియం సైజే కట్ చేసుకోండి. మరి స్మూత్గా కాకుండా, ఏమంటారు, అలా తింటూ ఉంటే ఆనియన్ క్యాప్సికము తగులుతూ ఉంటే 50% కుక్ అయింది, ఆ ఫీలే వేరుంటుందబ్బా. మంచి క్వాలిటీ అయిన నెయ్యి తీసుకోండి, స్మెల్ బాగుండాలి సుమి. దాన్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇందాక ఆయిల్లో. ఇప్పుడైతే మన క్యాప్సికమ్ ఉంది కదా, దాన్ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్ వేసుకోండి, లేదా మీకు 1 అయినా ఇష్టమైతే వేసుకోండి, నో ప్రాబ్లం. కొంతమంది క్యాప్సికమ్ని లైక్ చేయరు, అందుకోసంగా సన్నంగా కాకుండా నేను కట్ చేసిన విధంగానే కట్ చేసుకోండి. 50% కట్ అయ్యి 50% కుక్ అయిన దాన్ని మనం అలా తీసి ఇలా నోట్లో పెట్టుకుంటే నా సామ్యరంగం మాటలు లేవు, మాట్లాడుకోవటం లేదు. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, దాంట్లోకి మన ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా మనకి పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 10% కుక్ అయితే చాలు. ఇప్పుడైతే ఆ ఆనియన్స్ని మనం సపరేట్ చేసేసుకోవాలి. ఆయిల్లో ఇంచి దేవి పక్కన పెట్టేసుకుందాం కదా. మధ్యలో ఎందుకు తీసిందిరా మధు అనుకుంటున్నారా? ఫుల్ వీడియో చూడండి సుమి, తర్వాత అర్థమవుతుందిగా. ఇందాక కట్ చేసుకున్న మన క్యాప్సికమ్ కూడా ఒక 10% కుక్ అయితే చాలు మనకి. వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం స్టవ్ని అలా ఇలా ఇలా అలా ఫ్రై చేసుకున్నాక ఇందాక ఆనియన్స్ తీసిన ప్లేట్లోకి ఈ క్యాప్సికమ్ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. అలా ఈ రెండిటిని పక్కన పెట్టేసుకున్నాక కొంచెం సేపు చల్లార్చండి. ఇందాక మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పన్నీర్ ఉంది కదా, మీకు ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకుని, మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా ఒక మీడియం సైజు కట్ చేసుకున్నామనుకో తినేదానికి సౌకర్యంగా ఉంటుంది. ఇంకా మనకి ఫ్రై చేసేటప్పుడు పన్నీరు విడిపోకుండా ఈక్వల్గా ఫ్రై అవుతుంది. ఈ మాదిరిగా మనం వీటిల్ని కట్ చేస్తుంటే మీరు ఏదన్నా ఫీల్ అవుతున్నారా? స్వీట్ అని పాలుకోవా కాదండోయ్, ఇది పన్నీరే. పన్నీర్ని ఈక్వల్గా కట్ చేసుకున్న దాన్ని ఇందాక మన ఆయిల్ ఉంది కదా, అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అంటే ఒక స్పూను బటర్ యాడ్ చేసుకుందాం. ఈ బటర్ కూడా ఈక్వల్గా కరిగిపోవాలి. ఈ ఆయిల్లో ఏముంది? ఆయిల్ ఉంది, బటర్ ఉంది, నెయ్యి ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని మీరు ఆస్వాదిస్తూ పన్నీర్ని దుబక్కని వేయకుండా చిన్నగా వేసుకోండి. పన్నీర్ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అందుకోసంగా చిన్న యాడ్ చేసుకున్న దాన్ని ఈక్వల్గా యాడ్ చేసుకుంటూ 1 బై 1 మనము దాన్ని దగ్గరగా ఉండి సిమ్లో పెట్టుకొని చిన్నగా టర్న్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. లేకపోతే అది ఈ పన్నీరు తీసుకునేది కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలండోయ్. నాకేదో పాలకోవ పీసులాగా అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది కదా దొంగ, నువ్వు చెప్పట్లే అంతే. ఇది ఫ్రెష్ పన్నీర్ లాగుంది, కడాయికి పట్టేసుకుంటూ ఉంది. హైలో మాత్రం పెట్టకండి, సిమ్లోనే పెట్టుకుంటూ 1 బై 1 4 వైపులు కట్ చేశాను కదా, 4 వైపులు అలా ఫ్రై అయ్యేటట్టు చూసుకొని నిదానంగా వెత్తేసుకోవాలి. డైరెక్ట్గా మీరు చేయబాకండి పన్నీర్ని కడాయి కర్రీ. ఇలా ఫ్రై అయిన తర్వాతే బాగుండదు. ఇప్పుడు అదే దాంట్లోకి మనం ఇందాక కాజు టమాటో సిమ్లోనే ఆ పేస్ట్ని కూడా వేసామనుకోండి, టేస్ట్ అంతా ఈ పేస్ట్లోనే ఉందండోయ్. అలా అది ఈక్వల్గా కుక్ అయ్యి ఆయిల్ అంటే పైకి రావాలండి, ఎక్కడ కన్ఫ్యూజ్డ్ అవ్వకండి. ఇంకా స్మెల్ రాలేదు. ఇప్పుడైతే మనం 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామా. అన్ని పదార్థాలు పడినాకే దాని టేస్ట్ అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ అయిన కారం తీసుకుందాము. ఆ కారము
మీకు కొంచెం కారం ఎక్కువ ఇష్టమా? ఇంకొంచెం వేసుకోండి. నెక్స్ట్ వచ్చి గరం మసాలా తీసుకోండి. నెక్స్ట్ మీకు కల్లుప్పు అయితే ఇష్టం ఉంటే కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ అంటే సాల్ట్ వేసుకోండి. అన్నిటిని ఏ మొహమాటం లేకుండా గరాబిరా గరాబిరా తిప్పండి. తిప్పిన తర్వాత దీంట్లోకి నెక్స్ట్ వచ్చి మనము కొంచెం బఠానీలు ఇందాకున్నాయి కదా! బఠానీ వర్షం కురిపిద్దాం. ఇప్పుడు వన్ బై వన్ మనము ఇందాకటి క్యాప్సికమ్ ఉంది కదా! ఆ క్యాప్సికమ్ గూడా యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ ఉన్నాయి గదా! ఆనియన్స్ గూడా యాడ్ చేసేసుకుందాం. ఇంకొక విషయం ఏందంటే, ఎన్ని సార్లు ఆయిలు, బటరు, నెయ్యి వేస్తూ ఉన్నాం కదా! ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసంగా మధ్యలో చూసుకుంటూ తక్కువగానే వేసుకోండి. ఇప్పుడైతే మన పన్నీర్ ఉంది గదా! ఫ్రై చేసింది. ఆ పన్నీర్ గూడా యాడ్ చేసేసుకుందాం. ఎంతో మంచి స్మెల్ వస్తదిక్కడ. ఆస్వాదించు చారి. టేస్ట్ అయితే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఏ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్‌లో దొరికే ఈ పన్నీర్ కడాయి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాది. మన ఇంట్లో గూడా చేసుకునేటట్టుగా ఏది గూడా మీరు టెన్షన్ పడబాకండి. అన్నీ కలిపి మనం మూత పెట్టేసి వదిలిన తర్వాత అవన్నీ మింగిలయ్యి అప్పుడు బయటకొస్తది. క్వాలిటీ అయినది మనం కస్తూరి మేతి తెప్పించుకుందాం. ఇదేనండి దాని సీక్రెటు. ఆ కస్తూరి మేతిని తీసుకొని మనం అరిచేతిలోకి వేసుకొని బాగా రఫ్ చేసి అలా మన కర్రీ మీద సుతమారంగా నైస్‌గా జల్లండి. ఆరెంజ్ కలరు మంచి బ్యూటిఫుల్ కలర్‌లో ఉంది గదా! ఇందాక మూత పెట్టేసినాక, మూత తీసినాక చూడండి మన పన్నీర్ కడాయి కర్రీ టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. స్మెల్ అయితే పక్కింటిని తాకుతూ ఉంది. 50% ఉడికిన మన క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఇంకా మన పన్నీరు టేస్ట్ అయితే ఎలా ఉంటదంటే చారిగా తింటా ఉంటే నా పేరు తలుసుకోకుండా ఉండలేవు. ఎక్కడ ఏది ఎక్కువ తక్కువ అవ్వదు. ఆలోచిస్తూ చేసుకోవాలి. క్వాంటిటీ ప్రకారం చెప్పినామనుకోండి, కొన్ని ఎక్కువ అవ్వచ్చు, కొన్ని తక్కువ అవ్వచ్చు. వంట చేసేవాడికి ఏది కూడా ఒకసారి విన్నా, చూసినా మన ఇంట్లో మనకి ఎలా కావాలో ఆ విధంగా లాగేస్తారు. గుప్పెడు కొత్తిమీరేసినాక ఒక స్పూన్ బటర్ వేసుకోండి. ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ కాంబినేషన్ అప్పటికప్పటికి తీసిన చపాతీ అయితే ఇంకా టేస్టీగా ఉంటది. అదే మన హోమ్ స్టైల్‌ది అయితే ఇంకా బాగుంటది. అలా చపాతీని తీసి వేడి చపాతీకి పన్నీర్ కడాయి కర్రీ తింటూ ఉంటే వరె వాహ్! మాటలు లేవు, మాట్లాడుకోవటం లేదు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరకొస్తది మీ మధు.